ఒక బాల్యంలో ఏదో ఒక స్వభావం మనకు ఏర్పడడం అనేది తల్లిదండ్రుల ద్వారా, ఈళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. ఏదో ఒక స్వభావం మనకు ఏర్పడుతుంది. అయితే ఆ స్వభావం మంచిది, అభివృద్ధి కారకమైతే మనల్ని మనం ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఆ ఏర్పడ్డ ఆ లక్షణాలు, ఆ స్వభావం, వ్యక్తిత్వం గాని ఏదైనా మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే, అంటే లోకంలో ఉన్నటువంటి విలువలకి, మన అసౌకర్యానికి కారణమవుతున్నట్లయితే మనం వ్యతిరేకించడం జరుగుతుంది. వ్యతిరేకిస్తూ ఉంటాం. కానీ దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మనకు తెలియని పరిస్థితిగా ఉంటుంది. అప్పుడే ఈ అయిష్టత ఏర్పడుతుంది. అప్పుడే ఈ వ్యతిరేకత ఏర్పడుతుంది. అప్పుడే ఈ మనతో మనం కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనతో మనం కలవలేని పరిస్థితిని మన పట్ల మనకి వ్యతిరేకత ఉన్నట్లుగా మనం గుర్తించాలి. మనలో అనేక వ్యతిరేక గుణాలు ఉన్నట్లయితే మనం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. ఉదాహరణకి బద్ధకం ఉంటుంది. సోమరిపోతనం ఉంటుంది. వాయిదా వేసే తత్వం ఉంటుంది. ప్రతి చిన్నదాన్ని తీవ్రంగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఎవరితోనూ కలవలేని పరిస్థితి ఉంటుంది. ఎవరిని ఇష్టపడని పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరు ఇష్టపడని పరిస్థితి గూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషిని ఒంటరివాడినిగా చేయటం, ఒక చింతనకు గురి చేయటం, ఒక బాధకు గురి చేయటం. ఇవన్నీ కలిసి అల్టిమేట్‌గా మనిషికి తన పట్ల తనకి ఇష్టం లేని పరిస్థితొస్తుంది. తన పట్ల తనకి ఇంట్రెస్ట్ లేదు అంటే, ఇష్టం లేదు అంటే ఇతరుల పట్ల కూడా అదే స్వభావం ఉంటుంది. అంటే నువ్వు నీ పట్ల నీకున్న అనుకూలతే ప్రపంచం అంటే నీ చుట్టుపక్కల ప్రపంచం పట్ల నీ అనుకూలతగా మనం గ్రహించాలి. ముందు మనకి ప్రపంచం గురించే ఎక్కువ తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇష్టపడటం లేదు. చుట్టుపక్కల వాళ్ళు నా పట్ల వ్యతిరేకతగా ఉంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నన్ను గౌరవించటం లేదు. ఎవరు కేర్ చేయటం లేదు. ఎవరు నన్ను పరిగణలో తీసుకోవట్లేదు. ఎవరు నా ఉనికిని ప్రత్యేకంగా గుర్తించటం లేదు. నా పట్ల ఎవరు గౌరవంగాను, మన్ననగాను ఉండటం. నా మాటను లెక్క చేయటం లేదు. ఈ భావాలన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవి వ్యతిరేక గుణాలుగా మనం గమనించి, అవి మన పట్ల మనకు కూడా ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించాలి. అంటే ఏవైతే మనం కంప్లెయింట్ చేశామో, అవి మన పట్ల మనకు కూడా కంప్లెయింట్స్‌గానే ఉంటాయి. అంటే మనల్ని మనం అంగీకరించం, మనల్ని మనం గౌరవించం, మనల్ని మనం మన్నించం, మనల్ని మనం గుర్తించం, మన మాటకి మనం విలువివ్వం. ఇవన్నీ ఇక్కడ ఉండటం వల్ల అక్కడ కూడా జరుగుతున్నాయనే విషయాన్ని గ్రహించాలి. అంటే వ్యతిరేకత బయట మనం గమనించే వ్యతిరేకత మనలోనూ మన పట్ల ఉందనే విషయాన్ని మనం గ్రహిస్తే, దాన్ని సరిచేసుకునే ప్రయత్నం అనేది మొదలవుతుంది. ముందు ఇక్కడి నుంచే మనం ప్రయత్నించాలి. మన పట్ల మనకి వ్యతిరేకత ఎందుకు? మనం ఇష్టపడలేకపోతున్నాం. మనతో మనం కలవలేకపోతున్నాం. ఈ మనతో మనం కలవలేకపోవడం కారణంగా బయట గూడా కలవలేకపోతున్నాం. ఆ విధంగా ఇంటా, బయట గూడా ఒంటరితనమే అవుతుంది. అంటే ఇంట్లో ఉన్నా ఒంటరిగానే ఉండాల్సొస్తుంది. చుట్టూ మనుషులున్నా సరే. ఒంటరిగా ఉండడం అంటే మనుషుల మధ్య ఉండడం కాదు. మానసికమైనటువంటి ఒంటరితనంతో ఉండటం. అది చుట్టూ జనం ఉంటారు. అయినా గూడా ఒంటరిగా ఉంటారు. ఎవరితో కలవలేరు. ఎవరు ఇష్టపడరు. ఎవరిని ఇష్టపడరు. అలాగే బయటికెళ్ళినా సరే. బయటంటే ఎవరికీ తనంటే ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు గాబట్టి, తనకి ఎవరు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. తనని ఎవరు గౌరవిస్తారో వాళ్ళే తనను గౌరవిస్తారంటాడు. మరి అలాంటప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? దేనికైనా ముందు తన పట్ల తనకి విలువ పెంచుకుంటే, ఆ విలువను బయట గుర్తిస్తే విలువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తను తక్కువ విలువ ఇచ్చుకుంటూ, బయట తను ఎక్కువ పొందాలి అని చూడటం, అది సరైన ఆలోచన కాదు. అంచేత ప్రపంచంలో మనం ఏవైతే గమనిస్తామో, మన చుట్టుపక్కల విషయంలో ఏవైతే గమనిస్తున్నామో, అవే మన పట్ల ఉన్నాయని మనం గ్రహించగలిగితే, తప్పనిసరిగా వాటి మార్పు కోసం మనం ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. ముందు మనల్ని మార్చుకోగలిగితే ప్రపంచాన్ని ప్రత్యేకంగా ఏం మార్చక్కర్ల. ముందు మనల్ని మనం మార్చుకోగలిగితే ప్రపంచం గూడా దానికి తగ్గట్టుగా మారే అవకాశం ఉంటుంది. అంటే మనల్ని మనం ఇష్టపడగలిగితే, మనతో మనం కలవగలిగితే, ప్రపంచంలో గూడా కలిసిపోవడం సులువవుతుంది. నీ పట్ల నీకు వ్యతిరేకత ఉంటే ప్రపంచం పట్ల కూడా అది వ్యతిరేకతగా మారిపోతుంది. సరే నీ పట్ల నీకు వ్యతిరేకత ఎలా వస్తుందన్నట్లయితే ఒకసారి బాల్యంలోకి వెడితే అక్కడ సరైనటువంటి పెంపకం లేనప్పుడు, తల్లిదండ్రులు పూర్తిగా ఇష్టపడనప్పుడు,
వాళ్ళ మధ్య ఏమైనా సమస్యలున్నప్పుడు, వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టపడనప్పుడు, అవే బలహీనతలు పిల్లవాడిలో వస్తే వాడిని ఆసక్తిగా పెంచనప్పుడు, వాడిలో తప్పనిసరిగా వ్యతిరేక లక్షణాలొస్తాయి. వాడిని వాడు ఇష్టపడని పరిస్థితొస్తుంది. అటువంటి సందర్భంలో వాడికి ప్రపంచం అంతా కూడా శత్రువుగా కనబడుతుంది. ప్రపంచం శత్రువుగా కనబడుతోంది, సమాజం శత్రువుగా కనబడుతోంది అంటే వాడి పట్ల వాడికి కూడా అదే శత్రుత్వ భావం ఉండి తీరుతుంది. అదే శత్రుభావం వాడికి కూడా ఉంటుంది. వాడంటే వాడికి నచ్చదు. అద్దంలో చూసుకోవడానికి కూడా భయమే. అలాంటి పరిస్థితి ఏర్పడడం అనేది కొద్దిగా మానసికంగా వెనుకబాటుతనానికి, జీవితంలో కూడా వెనుకబాటుతనానికి కారణమవుతుంది. అయితే మనతో మనం కలిసి ఉండే స్వభావాన్ని ముందు సరిచేసుకోవాలి. ఇది సరిచేస్తే సమాజంతో గాని, ప్రపంచంతో గాని మనకుండే సంబంధాలు సరి అయిపోతాయి. ప్రత్యేకించి వాటి కోసం ప్రయత్నం చేయక్కర్ల. మన పట్ల మనకి సరైన దృక్పథం ఉంటే, పెంచుకుంటే, సమస్య పెద్దయిన తర్వాత గుర్తించడం జరుగుతుంది. ఒక వయసులో గుర్తించినా ఏం చేయాలో తెలియని పరిస్థితి. సమస్య తీవ్రమైనప్పుడు దాన్ని వదులుచుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. సమస్య సాధారణంగా ఉన్నంత సేపు దాన్ని భరించడం కొనసాగుతుంది. తీవ్రమైనప్పుడు వదులుచుకోవాలనే ఆలోచనొస్తుంది. అప్పుడు ఎలా వదులుచుకోవాలనే ఆలోచనొస్తుంది. అప్పుడు సరే మనకి వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉంది. సైకాలజిస్టులున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే సమస్యను విశ్లేషించి దాని పరిష్కార మార్గాలు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఉన్న వ్యతిరేకత ఎందుకు ఉన్నది? స్వభావం జనరల్‌గా చిన్నప్పుడే ఏర్పడుతుందని చెప్పుకున్నాం పెంపకం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా. అయితే ఇప్పుడు మనం దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మనం బయట సమాజంలో గాని, కుటుంబంలో గాని, స్నేహితుల దగ్గర గాని, పరిచయస్తులు గాని మనం అసుఖంగా ఉంటున్నాం. ఎవరితోనూ కలవలేకపోతున్నాం. ఎవరితోనూ కలవలేకపోవడం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాం. అటు వెళ్ళలేనందుకు బాధుంటోంది. ఇటు ఒంటరిగా ఉన్నందుకు బాధొస్తోంది. ఇక్కడ ఉండలేం, అక్కడికి వెళ్ళలేం. 2 పరిస్థితులు బాధాకరంగా మారిపోయాయి. మరెక్కడుంటాం మరి? అంచేత ముందు మనల్ని మనం మార్చుకోవాలి గాబట్టి, ఏ లక్షణాలు మనలో ఈ వ్యతిరేకతని మన పట్ల మనకి కలిగిస్తున్నాయి అనే విషయాలు మనం రాసుకున్నట్లయితే ఒక చోట, ఆ లక్షణాలకి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు అనుకూలంగా ఉంటాయి గాబట్టి, వాటిని మనం రాసుకున్నట్లయితే, నేను నలుగురితోనూ కలవలేకపోతున్నాను అని ఒక లక్షణం ఉన్నట్లయితే, నేను నలుగురితో కలవగలను. నేను సామర్థ్యంగా ఉండలేకపోతున్నాను. నేను సామర్థ్యంగా ఉండగలుగుతున్నాను. నేను ఫలానా పని చేయలేను. నేను చేయగలను. అంటే ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గుణాల్ని మనం వాటికి వ్యతిరేకంగా రాసినట్లయితే అవి అనుకూలంగా ఉంటాయి. వాటిని మనం రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. లోపల నుంచి మన మనసుకి ఆలోచనొస్తుంది. ఏదైనా ఒక పెళ్ళికో, ఏదైనా ఒక సందర్భంలో వెళ్ళాలి అంటే, అక్కడ ఎవరితోనూ కలవలేవు. నీతో ఎవరు మాట్లాడరు. నీ పట్ల ఎవరు ఆసక్తిగా ఉండరు. ఇలాంటివి వస్తూ ఉంటాయి మనసులో. వాటి ప్లేస్‌లో ఇమ్మీడియేట్‌గా మనం నేను కలవగలను. నన్ను ఇష్టపడతారు. నాకు వాళ్ళంటే ఇష్టం. నేను వాళ్ళకి ఇష్టము. ఈ విధమైనటువంటి పాజిటివ్ సందేశాలు మనం అందజేసినట్లయితే నెగెటివ్ స్థానంలో, వ్యతిరేకత స్థానంలో అనుకూలతని మనం ఇంజెక్షన్‌లా చేయాలి. ఇంజెక్షన్‌లా చేసి ఆ పాత గుణాలను మనం తొలగించేసి ఎప్పుడు ప్రతిసారి డైలీ ఇంజెక్షన్ పడవలసిందే. ఎప్పుడు ఆ వ్యతిరేకత వస్తే అప్పుడు ఇమ్మీడియేట్‌గా పాజిటివ్ ఆలోచన ఇంజెక్ట్ చేసేయడం బ్రెయిన్‌లో. ఎప్పుడు నెగెటివ్ వస్తే అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇంజెక్షన్ పడవలసిందే. ఈ ఆలోచనను బ్రెయిన్‌లోకి ఇంజెక్ట్ చేయవలసిందే. ఇంజెక్షన్ అంటే 1, 10 సార్లు. అది ఒకసారే వస్తుంది వ్యతిరేకత. మనం 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఆ ఆలోచనని అణగదొక్కడానికి ఈ కొత్త ఆలోచన మనం ప్రవేశపెడతాం. ఇలా ఏవైతే వ్యతిరేక లక్షణాలు మనం ఇష్టపడటం లేదు, వాటన్నిటి స్థానంలో పాజిటివ్ లక్షణాలు మనం రాసుకొని, వాటిని నిత్యం గూడా అవి వచ్చిన వెంటనే అది ఒకసారి వస్తుంది. మనం 100 సార్లు ఇస్తాం, 1000 సార్లు ఇస్తాం. అవసరమైతే 1,00,000 సార్లు ఇస్తాం. మన పట్ల మనల్ని మనం కలుసుకునే గుణం మనకు కావాలి గాబట్టి. మనతో మనం కలిసిపోయే గుణం కావాలి గాబట్టి.
ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండే పరిస్థితి కావాలి కాబట్టి. జనంలో ఉన్నా సంతోషంగా ఉండగలగాలి. ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలగాలి. వాటి కోసం మనం తీవ్ర ప్రయత్నం చేయాలి. శరీరం లొంగినట్టుగా మనసు అంత త్వరగా లొంగదు. శరీరానికి తక్కువ ప్రయత్నం సరిపోతుంది. కానీ మనసుకి ఎక్కువ ప్రయత్నం కావాలి. ఎంచేతంటే శరీరంతో పోలిస్తే మనసుకి వైద్యం ఎక్కువ జరగాల్సిన పరిస్థితి. అది నిరంతరం జరగాల్సిన పరిస్థితి. శరీరానికి ఏదైనా జబ్బొస్తే ఓ మందేస్తే తగ్గుతుందది. ఓ మందు బిళ్ళ మింగేస్తే అది లోపల పనిచేసి శరీరంలో సరిచేయగలుగుతుంది. మనసుకి అలా కాదు. మాటే మందు గాబట్టి, మనం రాసుకున్న పాజిటివ్ ఎఫర్మేషన్సే మందు గాబట్టి, వాటిని ఏదో ఒకసారి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఇస్తే సరిపోదు శరీరానికి ఇచ్చినట్టు. మనసుకి నిరంతరం జరుగుతూ ఉండవలసిందే. అది ఒకసారొస్తే నెగెటివ్ ఆలోచన మనం 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు ఇవ్వాల్సిందే మందు. అలా ఇస్తే తప్ప ఈ మందు పనిచేయదు మనసుకి సంబంధించి. అది తెలుసుకోవాలి. శరీరానికి, మనసుకి ఉన్నటువంటి తేడా. ఇది 3 పూట్ల మందు సరిపోతుంది. దానికి అలా కాదు. అవసరమైతే వేల సార్లు, లక్షల సార్లు కూడా ఇవ్వాల్సిందే మనసుకి. ఎందుకంటే దీన్ని నడిపించేది కూడా అదే కాబట్టి. శరీరాన్ని నడిపించేది కూడా మనసే కాబట్టి. కాబట్టి అలాగా మనం ఏదైతే వ్యతిరేకతని మనలో ఉన్న వ్యతిరేకతని మనం తెలుసుకొని, వాటికి పాజిటివ్ లక్షణాల్ని ఇంజెక్ట్ చేస్తూ, అది ఒకసారి వస్తే మనం 1000 సార్లు, 1,00,000 సార్లు చేస్తూ ఉన్నట్లయితే, త్వరలోనే మనలో ఉన్న వ్యతిరేకత తొలగిపోయి, అనుకూలత పెరిగి, మనల్ని మనం ఇష్టపడడం జరుగుతుంది. మనం అభిమానించుకోవడం జరుగుతుంది. మనతో మనం కలిసే గుణం వస్తుంది. ఎప్పుడైతే మనతో మనం కలిసే గుణం వచ్చినట్లయితే, ప్రపంచంతో కూడా కలిసే అవకాశం వస్తుంది. అందరితో కలిసే అవకాశం వస్తుంది. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.